నెల రోజుల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసాం. అయితే పాలనా పరంగా అతనికి యథావిధిగానే బాగా పరిపాలిస్తున్నాడని గుడ్ విల్ అయితే వచ్చింది. మరో పక్క నుండి కేడర్కి అయితే కొంత అసంతృప్తి ఏంటంటే వారికి ముఖ్యంగా ఈరోజు కొంతమంది మీద దాడి చేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు, అంటే కొంతమందిని అరెస్ట్ చేయట్లేదని, కొంతమంది పట్టుకుని తనట్లేదని, ఇది ఈ రకమైనటువంటి విధంగా కొంతమంది కేడర్ ఖచ్చితంగా అసంతృప్తిగా ఉన్నారు. గతంలో మనల్ని అంత ఇబ్బంది పెట్టేశారు, మన మీద అంతలా దాడి చేశారు, అయినప్పటికీ ఇంకా ఎవరో దాని మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పాలకులు. అంటే అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఇలా మర్చిపోయారేమో ఇవన్నీ, మేము కార్యకర్తలుగా మేము నష్టపోయాం అని చెప్పి కొంతమంది, అంటే ఒకరికొకరు ఇలా సంభాషణలో సోషల్ మీడియా వేదికలుగా కొంతమంది నేతలైతే బహిరంగంగా లోకేష్ రెడ్ బుక్ ఏదని ఇలా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇప్పుడు అనూహ్యంగా ఏంటి అవుట్ ఆఫ్ సిలబస్ లాగా బయట నుంచి వచ్చింది. ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటే ఏదో పని చేయక కాదు, వీళ్ళకి ఏంటంటే రివెంజ్, ఆ రివెంజ్ క్లియర్గా క్లోజ్ అవుతే కానీ మేము ఆనందపడం అని చెప్తున్నారు. మరి మీరేమంటారు మరి దీని మీద? ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరిపాలనా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంతకన్నా ఒక అడుగు ముందు ఉంటాడు. సపోజ్ నువ్వు ఇవాళ నీకు ఈ గోడ కట్టేస్తాడు అనుకున్నావు అనుకో, ఏకంగా బిల్డింగ్ కట్టేస్తాడు. అంటే పరిపాలన విషయంలో కానీ డెవలప్మెంట్కి ముందు అడుగు వేయడంలో కానీ మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉన్నా సరే దానికన్నా ఒక అడుగు ముందు ఉంటాడు ఆయన, దాంట్లో అసలు సందేహం లేదు. ఆ విషయంలో ఎవరికి అసంతృప్తి లేదు. ఇక్కడ నువ్వు అన్నట్టుగా ఈ నెల రోజుల్లో మొదటి 20 రోజులు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి 20 రోజులు, తర్వాత 10 రోజుల నుంచి తగ్గింది. మొదటి 20 రోజులు చాలా అసంతృప్తి ఉంది అందరికీ. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే గెలిచారు కదా, వాళ్ళు కూడా దాక్కున్నారు. ఎవరో వైసీపీ వాళ్ళు కూడా భయమేసింది, కొద్దిగా వాళ్ళని కొట్టడం లేకపోతే ఎవరి మీద దాడి చేయడం, కొన్ని అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగినాయి. అన్ని చోట్ల జరగలేదు, అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగినాయి. ఇది చూసిన తర్వాత కొడాలి నాని ఇలాగ నోరు పారేసుకున్న వాళ్ళు బియ్యం మధుసూదన్ రెడ్డి, సిదిరి అప్పలరాజు, పేరు నాని, తురగా కిషోరు, ఇలా కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఇష్టమైనట్టు ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరికీ గట్టిగా పనిష్మెంట్ పడుతుంది, వీళ్ళకి అటాక్స్ ఉంటాయి, అధికారులకి శాఖాపరమైన చర్యలు ఉంటాయి, వాళ్ళని పక్క తీసి దొప్పుతారు, అలాగే ఈ నాయకులు వాళ్ళ మీద పడతారు, వాళ్ళకి కోటింగ్ ఇస్తారు, రకరకాలుగా ఊహించుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు ఎక్కువగా. అది జరగలేదు, జరగదు. ఎందుకు జరగదంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం, ఇప్పుడు సపోజు జగన్మోహన్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగే ఉంది అక్కడ, అతనికి అనుకూలంగా పనిచేశారని అంటున్నాం కదా, వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ తీసేస్తే కొత్త వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. అంటే అధికారులు కొంత శాతమే ఉంటారు కదా, వాళ్ళని తీస్తే మళ్ళీ ఇంకొకరిని రీప్లేస్ చేయలేం, అందరినీ చేయలేం. మెల్లమెల్లగా ఇప్పుడు ప్రధానంగా సీతారామాంజనేయులు, విశాలగున్ని, విజయారావు ఇలాంటి వాళ్ళని ఆల్రెడీ ఎన్నికల ముందు కొంతమంది లేపించారు కదా, పక్క తోస్తారా, ఎన్నికలు అయిన వీళ్ళు కొంతమంది పక్క పంపించారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గతం కంటే భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో అరాచకం చేసిన అధికారులు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కనీసం వాళ్ళు ముఖం చూడటం కూడా ఇష్టపడలేదు. అది కళ్ళారా చూసాం కదా మనం. అయితే ఇంకా కొంతమంది ఏంటంటే సోషల్ మీడియా కొంచెం మైక్రో లెవెల్కి వెళ్ళి ఆలోచిస్తుంది. ఇప్పుడు నీకు నాకు ఒక వ్యక్తి పరిచయం ఉంటాడు, అతనికి నీకు ఎప్పుడో గొడవ అవుద్ది, కానీ తర్వాత నీతో కాంప్రమైజ్ అయిపోయి నీకు ఆల్రెట్ వేసుకుని బాబు నా తప్పు అయిపోయింది అన్నట్టు నాకు తెలియదు. కానీ నేను ఏమనుకుంటా, నువ్వు వాడు మాట్లాడుకుంటున్నారు అనుకో, మనమేనా పిచ్చోళ్ళు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, మనం అనవసరంగా ఇతని గురించి అతనితో శత్రువు పెట్టుకున్నాం అనుకుంటాం మనం. కానీ అది కాదు. అలాగా ఎవరన్నా ఒకళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దగ్గర కనిపించినా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా పనిచేసి ఉండొచ్చు, తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అని కాదు, వాళ్ళు కన్ఫెషన్ వచ్చి, లేదా స్వార్థమే అనుకో, అవకాశవాదం అనుకో. ఇప్పుడు అప్పుడు దాకా గోడ మీద కూర్చుంటారు, కాళ్ళు టేప్ వేసి కూర్చుంటారు దూకేద్దామని, అలా దూకేసి ఉండొచ్చు. ఇప్పుడు పార్టీలో నాయకులు కూడా చేర్చుకున్నారు కదా, కాబట్టి కొంత క్వశ్చన్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు పరిపాలన చేసిన తర్వాత సాధారణ పౌరుడు నీకు మళ్ళీ నాకు మళ్ళీ పగాపతీకారాలు తీర్చుకోవటం మీద దృష్టి పెడితే 1వ తారీఖు పెన్షన్లు ఇచ్చేది ఎవడిస్తాడో, 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకి జీతం ఎవడిస్తాడో. వీళ్ళు ఎలా దాడులు చేసి కొట్టి నోరు మోయితే వాళ్ళు 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వకపోయినా, లేదా 1వ తారీఖున జీతాలు ఇవ్వకపోయినా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం 7,000 పెన్షన్ 4,000 పెంచకుండా 3,000 పెండింగ్ ఉన్నది ఇవ్వకపోయినా నిజంగానే మాట్లాడలేడు, ఎవడ కొడతారేమో మాట్లాడితేనండి.
కానీ ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకమైన బ్యాడ్ ఇమేజ్ అవుతుంది. జీవితంలో ఎవరు ఎప్పుడు నమ్మరు. అది ఆ పార్టీ ఒక స్ట్రక్చరు. తెలుగుదేశం పార్టీ అత్యవసరం. తెలుగు రాష్ట్రాలు రెండాటికి అవసరం, ఈ దేశానికి కూడా అవసరం. ఇది ఆవేశపడతాను. నేను కూడా మాట్లాడాను, అసంతృప్తి ఉంది అని. నిజంగానే వాళ్ళు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఏంటి, బేసిక్గా ఆ ప్రభుత్వం పక్కన పెట్టిన వాళ్ళని, అధికారులని లేదా నాయకుల్ని వేధించిన వాళ్ళు ఉన్నారు కదా, నాయకుల్ని వాళ్ళు కొంచెం అగ్రతాంబూలం ఇచ్చి వాళ్ళకి కొంచెం ముందు వరుసలో పెడితే చూసి వాళ్ళకి న్యాయం జరుగుతుందిరా బాబు అనిపిస్తుంది. అదొకటి లోపం ఉంది. దాన్ని కూడా సరి చేస్తారు. టైం నెల కదా అయింది. ఇది టూ ఎర్లీ. అవును, డెఫినెట్గా సరి చేస్తారు అనుకుంటున్నాను నేను. అంటే మొదట్లో అందరిలాగా నేను బాధపడ్డాను, అందరిలాగా నేను అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశాను. కానీ ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించాలి. వాళ్ళ కోణంలో వాళ్ళ వైపుకి వెళ్ళి ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది. ఎందుకంటే ఒకటి జరుగుతూ ఉన్నాయి. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. రెడ్ బుక్ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, థిక్ రెడ్ బుక్, మామూలు రెడ్ కాదు అది, బాగా చిక్కటి ఎర్రటి బుక్ అది. ఎర్ర బుక్ ఏమైంది, ఎర్ర బుక్ ఎందుకు అమలు చేయట్లేదని ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోయినట్టు ఎర్ర బుక్ కూడా తన పని తాను చేసుకుని పోద్ది. ఎవరిని విడిచిపెట్టి ప్రజలు ఎందుకు విడిచిపెడతాడండి? దేనికోసం విడిచిపెడతాడు? ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన వాళ్ళని కూడా ఎలక్షన్ కమిషన్ ఏం పీకింది అతన్ని? గుర్తు తెలియని వ్యక్తి అంటే వాడు వదిలి పట్టించుకోలేదు. తర్వాత వీళ్ళు కంప్లైంట్లు ఇస్తే అక్కడ ఆ అరాచకాల ఆ వీడియోలు అవి చూసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు గట్టిగా అంటే అప్పుడు చర్యలు తీసుకోవడం, పారిపోయేటప్పుడు అప్పుడు కూడా పోలీసులు ఎంత డ్రామా ఆడారు. వాళ్ళ తమ్ముడు పారిపోతానికి సహకరించారు లేదా వాళ్ళు? మరి ఆ ముఠా అంతా పక్క పెట్టేదాకా కదా చర్యలు తీసుకోవాలి. తర్వాత అరెస్ట్ అయ్యాడా, రేపు బెయిల్ తెచ్చుకుంటాడు. కానీ అతను మెడమెక్కత్తి. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పమంటావా, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకుంటారా? అలా కాకుండా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు అన్నప్పుడు ఇప్పుడు వీధిలో గోర్ఖా తిరుగుతున్నా కానీ ఆ చప్పుడు భయపడి చస్తూ ఉంటారు. వీధుల్లో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా కాలనీలో, ఇప్పుడు అందులోనూ వీళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. అక్కడ బూట్లు చప్పుడు అవుద్ది కదా, అటు ఇటు పహారా కాసి వాళ్ళది. ఆ బూట్లు చప్పుడు అయితే పోలీసులు వచ్చేసరి భయం వేస్తూ ఉంటారు. అవునే కదా, అసలు అది ఎక్కువ శిక్ష కదా. ఇది నేను సమర్థించడానికి దాన్ని కన్వీనియంట్గా చెప్పట్లా. కొద్దిగా ఇలాంటి విషయాల్లో వేచి ఉండాలి. బేసిక్గా ప్రతీకార రాజకీయాలకు దూరం టీడీపీ. ఎందుకు దూరం అంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంతకుముందు మన నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నాని అప్పుడు కూడా మాట్లాడాడు కదా. అప్పుడు కూడా అతను తోలు తీసండి వేసి రోడ్డు మీద దొలించి తీసుకెళ్ళచ్చు. కానీ మరి 2019 నుంచి 24 వరకు ప్రజలు నువ్వు నమ్మాలా? ఇంత బాగా చేసాడు, యాభై హెండేలు ఇలాంటివన్నీ చేసి చంద్రబాబు గారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వాళ్ళు ప్రతీకార రాజకీయాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏమన్నప్పుడే అతను దుర్మార్గాలు చేశాడు. దాన్ని సమర్థించారు ఈ మేధావులందరూ. నిజంగా కనుక టీడీపీ కనుక 2014 నుంచి 19 వరకు అలా ప్రవర్తించుంటే టీడీపీ వాళ్ళని నడి రోడ్డు మీద పీకలకు వచ్చి చంపేస్తుంటేనే సమర్థించిన వాళ్ళు ఇళ్ళకి వచ్చి కొట్టేస్తే కూడా ఇంకేం మాట్లాడబోదురు. తప్పేముంది, వాళ్ళు చేయలేదయ్యాలా అందరూ. ఇవాళ మాలాట వాళ్ళందరూ బయటకు వచ్చి నువ్వు చేతనది అరాచకం తప్పురా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడినటువంటి కారణం ఏంటి? అతను చేసిన అరాచకం దుర్మార్గాల గురించి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడిందాం. ఖచ్చితంగా ఓపెన్గా చెప్తున్నాను నేను. అదే వీళ్ళు అలాంటి వాళ్ళు ఇంకో మరి వాళ్ళు అలా చేశారు కదా, ఏం చేస్తారో అనుభవించండి అంటాం. అంతేగా మరి. ఇప్పుడు వీళ్ళు చేయొచ్చు, ఆడు చేసాడు కాబట్టి వీళ్ళు వాడు 100 కొట్టాడు కాబట్టి వీళ్ళు ఒకటి కొడితే కూడా పర్లేదు, కొడతాం తినవాయి నోరుబుజు బాగుంటాం. అది ఇంకా చేయట్లేదు అని అనుకో. ఎందుకు చేయట్లేదు? వాళ్ళు గదగద వణికేస్తున్నారు ఎవడన్నాను సరే. వాళ్ళు ఏంటంటే మేకపోతుగా. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను, నీకు దెయ్యం అంటే భయం ఉందనుకో, లేకపోతే ఏదైనా ఒక జంతువు వచ్చి మీద పడిపోతున్నారు, నువ్వేం చేస్తావు? ఎదురు కేకలు పెట్టుకుంటే వెళ్తావు. అవునా కదా, ఆ కేకలకు భయపడిపోద్దేమో అని. అది ఎవడన్నా అలా చేస్తాడు చేయడుగా. నేను చేసి కూడా అలాగా నా చిన్నప్పుడు. ఇప్పుడు మా ఇల్లు ఇంటికి రోడ్డుకి దూరంగా ఉంటుంది. మా దొడ్లోకి వెళ్ళాలంటే అంత పొంతలోంచి వెళ్ళాలి. చెట్లు గిట్లు అని సెంత చెట్లు అవి ఉండి రోడ్డు మీద వదిలేసిపోయారు మా ఫ్రెండ్స్. సినిమా గట్ట వెళ్ళి వస్తే సెకండ్ షో సినిమాకి రాత్రి 12 ఒంటి గంటకని ఒక్కడిని వెళ్ళాలి మా ఇంటికి. అప్పుడు నాకు భయం వేసి ఆ సెంత చెట్లు గడికి వెళ్ళేటప్పుడు కొంగలు గట్ట బేరమల్లి ఎత్తుంటే భయం వేసి గట్టిగా అరుచుకుంటూ పోయి కూడా నేను. ఆ భయం నుంచి వస్తుంది. ఆ భయంలోంచి వచ్చిన మాటలే జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే ఇంకో రెడ్డి అయినా లేకపోతే ఇంకొకడైనా మాట్లాడేది. ఎదురుదాడికి దిగుతారు. అదేంటి ఆ ఆందోళన, లోపల ఉన్న ఆందోళన మాట్లాడిస్తుంది వాళ్ళ చేత. సరే వాళ్ళు ఇప్పుడు ఏదైనా మనం విధులు వెళ్తాం, మనం కుక్కల గిక్కల మీద పడిపోతున్నాయి బేర్ నడిచేస్తాయి, పారిపోతే అడిపోయి. అవునా కదా, అలాగే వాళ్ళు గట్టిగా చేస్తే మన జోలికి రాకుండా ఉంటారా బాబు అని అనుకుంటారు.
ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఒక మాట అన్నాడు, రెడ్ బుక్ ఏమైంది, చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో ఆపిన కేఆర్కే రాజు మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఇలాంటి మాట మాట్లాడాడు. విష్ణుకుమార్ రాజు గారు నార్త్ వైజాగ్, ఆ నియోజకవర్గంలో ఆయన చేతులు ఓడిపడి కేఆర్కే రాజు గారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి మీద అంత ప్రేమ ఉంటే కేఆర్కే రాజు గారిని ఆయన మీద విష్ణుకుమార్ రాజు గారు కంప్లైంట్ ఇవ్వచ్చు ఆయన మీద. ఆయన నియోజకవర్గం ఆ కేఆర్కే రాజు గారిని ఆయన నిలదీయచ్చు, ఇంటి దగ్గరికి వెళ్ళి అయ్యాల ఎందుకు ఆపేమని అడగచ్చు. ఆయన కూటమిలో ప్రభుత్వంలో ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారి మీద అంత అభిమానం ఉంటే నిజంగా విష్ణుకుమార్ రాజు గారు చాలా మంచి మనిషి. ఆయన మాట్లాడుతుంటే కాసేపు వినాలనిపిస్తుంది, అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆయన ఊరికే వీళ్ళని గిల్లినట్టు మాట్లాడకుండా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అలా ఏం చూసుకుని ఆపేవు నువ్వు రా ఇప్పుడు అని అనొచ్చు చెల్లి. వద్దన్నారు ఎవరినైనా. ఇప్పుడు కొడాలి నానిని కొట్టేయాలి, లేదా ఇంకొకటి కొట్టేయాలి, ఎవడాపాడు మిమ్మల్ని నువ్వు వేలు కొట్టు, నిన్ను వద్దన్నారా ఎవరినైనా? లోకేష్ చంద్రబాబు వచ్చి కొట్టరా, నిన్ను కొడితే వద్దన్నారా? వాళ్ళు చెప్తారు, డెఫినెట్గా చెప్తారు. లాండ్ ఆర్డర్ కాపాడాలి, మీరు ఎవరో దాడులు తెక్కండి, ప్రతీకార దాడులు వద్దు, మన పాలసీ అది కాదని చెప్తారు. అప్పుడు నువ్వు వాళ్ళ మాట విని దాన్ని కన్విన్స్ అయితే కన్విన్స్ అవ్వకపోయినప్పుడు నువ్వు వెళ్ళి కొట్టు, నేను ఎవడొద్దన్నాడు? నేను ఎవడొద్దనలేదు కదా. నీ కోపం, నీ కసి, నీ పగ, ప్రతీకారం ఎవడో వచ్చేందుకు తీరుతాడు? డెఫినెట్గా రెడ్ బుక్ అన్నాడు కదా, రెడ్ బుక్ నువ్వు నేను మూసేసాను, రెడ్ బుక్ పక్కన ఆడేసాను, ఎక్కడ పాడేసాను నాకు తెలియట్లేదు, మర్చిపోయిన అంటున్నాడా? అంటలేదు కదా. అది వాళ్ళు మీకు ఇవాళ చెప్తున్నాను వినండి, రెడ్ బుక్లో నమోదైన పేర్లలో ఉన్నవాడు ఎవడో తప్పించుకోలేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలోకి వీళ్ళు బుర్రలేని వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన కేసులు పెట్టాడు ఆవిడ మీద ఉన్నాయి, ఇలాగెళ్తే అలాగ వచ్చేసేవారు, అవునా కదా. ఈ 5 ఏళ్లలో ఎవరిని ఏ కేసు నిలబడింది చెప్పండి? అలాంటి పనికిమాలిన దద్దమ్మ కేసులు పెడతారా? ప్లస్ అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి చెంపతీ పెంచాడు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన కేసుల వల్ల ఒకవేళ ఆడు సచ్చిసేడి వాళ్ళ జీవితం అంతా లాయర్లకు పోసేసుకోవాలి, డబ్బు మొత్తం బెయిల్ వచ్చినా కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అందులోంచి రాలేరు. వాళ్ళు జీళ్ళపాకల్లో తగిలేసుకుంటుంది, వాళ్ళకి తొమ్మిది జిగిర్లు కంటేసుకుంటుంది. అర్థమైందా? కొద్దిగా ఓపిక కూడా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి మంత్రివర్గం, మంత్రులు పనిచేస్తున్నారు, చాలామంది కొత్త మంత్రివర్గం కదా, అందరూ కొత్త వాళ్ళే కదా. అందులో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరున్నారు? పాత లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇదివరకు మంత్రి పదవి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అందులో? ఇంకానే అందరూ కొత్త వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళు కుదురుకోవాలి. ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసి నెల ఆలైంది, కరెక్ట్గా నెల అవుతుంది, రేపటికో ఎల్లుండికో అలా అసెంబ్లీకి వెళ్ళి ఓటు తీసుకుని ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి ముందు అధికారులు మారుస్తున్నారు. కొంతమందిని ఎలాంటి బాబు పని చూసుకోండి అని పంపించారు, ఇప్పుడే పోస్టింగ్లు పడుతున్నాయి. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక కేసు పెట్టావయ్యా, ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ ప్రకారం కేసు పెట్టాడు, ఆ స్టేషన్లో అధికారులు, ఆ జిల్లా అధికారులు అందరూ ఆ దొడ్డిపళ్ళ గ్యాంగ్లో ఉన్నారనుకో, ఇటు కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెడతారు, అవునా కదా. ఎప్పుడైతే వీళ్ళకి అనుకూలంగా అందరూ మారి వచ్చారనుకో, అప్పుడు వాడు వీడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారనుకో, ముందు బట్టలు ఇప్పారా అంటారు. పోలీసు వాళ్ళు అంతే కదా, ఫస్ట్ అని అవమానం చేయాలంటే వాడు బట్టలు ఇప్పించేస్తారా, సారల రైలు వేసుకుని నిలబడాలి. వాళ్ళు సిగ్గుతోటి ఎవడొచ్చినాక లోపల దాక్కుంటారు కనపడకుండా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరో కూడా ఇక్కడ వీళ్ళు అడగాల్సింది ఏంటంటే, మనం కూడా ఎలాగ ఉన్నాం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, స్థానికంగా ఉన్న లీడర్లు కానీ, వాళ్ళు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా గెలిచిపోయిన తర్వాత బయట వాళ్ళు దగ్గర చేసుకుంటాం కాదు, పనిచేసిన వాళ్ళు అతను చూడాలి. వాళ్ళు సంతృప్తి పరచాలంటే చంద్రబాబు గారు, లోకేషే కాదు, ఆ ఎమ్మెల్యే కూడా తన కోసం పనిచేసిన వాళ్ళు ఎవరున్నాడో చూసుకుని వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి కనీసం ఒక సంవత్సరం పాటు వాళ్ళతో కలిసిమెలిసి బాబు మేము మర్చిపోలేదు బాబు మిమ్మల్ని అంటే తృప్తి పడతాడు. ఎవడేం కోరుకోడు పెద్ద. అలాగే మంత్రులుగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఎన్నికల్లోనూ వాళ్ళకి అంతకుముందు ఏం పని చేసిన వాళ్ళు అందరినీ చూసుకోవాలి. అందరినీ వీళ్ళే చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటారు? కాబట్టి ఇది సమిష్టిగా చేయాల్సిన పని. నేనేం చెప్తున్నానంటే డెఫినెట్గా అందరినీ సంతృప్తి పరుస్తారు వీళ్ళు. డెఫినెట్గా లోకేష్ భవిష్యత్తు అండి ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లైఫ్ టైం అచీవ్మెంట్, జీవిత సాఫల్యం. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు ఆయన. పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ రేపు ఎవరో ఈ పార్టీని నడిపించేది భవిష్యత్తు నాయకుడు అంటే లోకేషే కదా. అతని భవిష్యత్తును అతను కాపాడుకోండి నువ్వు నేను చెప్పాలా. ఆ పార్టీ ఏం చేస్తుందో, ఏం చేస్తే పార్టీ తన వెనకాల ఉంటుందో, తన కార్యకర్తలు తన కోసం పనిచేసిన వాళ్ళ నమ్మకాన్ని ఎలా గెయిన్ చేసుకోవాలో, ఎలా గెలుచుకోవాలో సమస్య అతనిదే. నువ్వెందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ పడగలదు. ఎందుకంటే ఈ సమస్య అతనిదే.
కాబట్టి అతను చాలా జాగ్రత్తగా ఉంటాడు, తెలివైనవాడు. జగన్మోహన్ రెడ్డిలో పిచ్చి చూపులు, బిత్తర చూపులు, చేతులు పిసుక్కుంటాం గట్రా ఉండదు కదా. తనకంటే గనుడు చంద్రబాబు నాయుడు గారే డెఫినెట్గా గనుడు. ఆయన ఒక తరం ఋషి, రాజర్షి. ఆయన డెఫినెట్గా ప్రతీకార రాజకీయాలను ఆయన కొట్టండి, సంపండి, సచ్చినండ నువ్వు కోరుకోకూడదు అతని నుంచి. ఆయనకి జరిగినంత అవమానం ఇంకెవరికి జరుగుంటుంది అసలు అంత ఎలాంటి అవమానాన్ని భరించాడు ఆయన. ఇప్పటికీ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఆయన ఎంతసేపు. ఇప్పుడు ఆయన ఆ విషయంలో దీన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది పార్టీ వాళ్ళే పెదవి విరుస్తున్నారు. అసంతృప్తి ఉంటుందండి. కొంతమందికి పెడితే పెళ్ళి, పెట్టకపోతే దినం చేసేస్తారు. కొంచెం ఆగాల, కొద్దిగా వెయిట్ చేయాలి. వాళ్ళ సమయం ఇవ్వాలి. బాధ ఉంటుంది. మనం ఎంతో పని చేసాం, మన వల్ల ఎంతో ఉపకారం జరిగింది, మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్, మనం ముందు వరుసలో భోజనం పిలవలేదు, ఉండరా వాళ్ళతో మన ఇద్దరం వెళ్ళి తిన్నాం అనేమో. నువ్వు ఉంటావయ్యా, వచ్చిన ఫంక్షన్ చేస్తున్నావు, నేను ఉన్నాను పక్కన, నీకు ఎప్పటి నుంచో తెలిసినోడిని, నీకు బుడం సాయం చేసినోడిని, లేకపోతే నువ్వు వాళ్ళు కూర్చోండి, వాళ్ళని చేయండి భోజనం అంటున్నావు. ఇదేంటి నన్ను కేకెత్తలేదేంటి, నా బాధ వస్తుంది. నేను అలా గింజుకుంటుంటే మనిద్దరం వెళ్ళి రూమ్లో కూర్చొని తిందాం, వాళ్ళు తినేని అన్నం అంటే దాని అర్థం నాకు ఇంపార్టెంట్ ఇచ్చినట్టే కదా. అలా జరుగుద్దేమో, వేచి ఉండాలి కదా. నువ్వు నన్ను పిలిచేదాకా ఆకుండానే మరి ఎదవా నన్ను పిలవలేదు, నువ్వు వాళ్ళందరికీ పెడుతున్నావు, వాళ్ళకి వెళ్ళగానే తిట్టేసాను అనుకో, ఊరి జమ్మి నన్ను ఇలా తిడుతున్నాడు బాబు, నేను దూరం అయిపోతాను. ఇది గమనించుకోవాలి. ఏంటి చంద్రబాబు గారి నుంచి ఏదైనా ఆశించేవాళ్ళు, లోకేష్ గారి నుంచి ఆశించేవాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం రేపు కూటమి. ఇది 3 పార్టీలకి రకరకాల పదవుల విషయంలో కానీ ఏళ్ళలో ముగ్గురు నాయకులు, 3 కూటమి, 3 పార్టీల వాళ్ళు ఒకళ్ళు పన్నోళ్ళు ఉంటారు. అన్నీ సమర్థించుకు రావాలా. కొడాలి నాని ఉన్నాడు అనుకో, కొడాలి నానిని ఎవడన్నా 10 మంది వెళ్ళి ఏంట్రా పేల్తున్నావు అని అడిగితే ఎవడన్నా వద్దన్నాడా? పబ్లిక్ వెళ్ళండి, తప్పే ఉంది, అడగండి. ప్రజాస్వామ్యయుతంగా ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయండి. నువ్వు బూతులు మాట్లాడేస్తాను, నువ్వు బూతులు మాట్లాడని ప్రమాణకం చేయి అని చెప్పాలా, ఎవడుంటుంటాడు? కాబట్టి ఈ అసంతృప్తులు అవి తగ్గించుకుంటే మెల్లగా గాడిలో పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు రెచ్చగొట్టినట్టు మాట్లాడితే రెచ్చిపోకూడదు. మనం ఎందుకు తెలుసా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేత కాలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, కంపెనీలు తీసుకురావడానికి. మొత్తం విధ్వంసం చేశాడు. ఈ శకలాలు శిథిలాలన్నీ పోగొట్టి దీన్ని అన్నట్టు సర్దటమే ఒక పెద్ద పని. దాంతోపాటు ఆడోటంటే మన 2 అని, మన 2 అంటే 4 అని ఇలా గొడవ అయిందనుకో, కొట్లాటలు జరిగినాయనుకో, డెఫినెట్గా వాళ్ళు కావాలని చూస్తున్నారు, కొట్టించుకుందామని చూస్తున్నారు. వాళ్ళు కొడాలి నాని మాట్లాడినా, బాలినేని శ్రీనివాస్ మాట్లాడినా దెబ్బలాటల కోసం చూస్తున్నారు వాళ్ళు. నేను విజయసాయిరెడ్డి మాట్లాడినా, ఇప్పుడు కులాల గురించి మాట్లాడాడు, డెఫినెట్గా నేను స్పందించాను. మరి గాడిద ఎంత కులాల గురించి మాట్లాడితే నీ కోపం ఉంటే మాట్లాడుకోని చెప్పాను. అంటే ఇలాగ మాట నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అంటారు. ఇలా మాట పెరిగి దెబ్బలాటలో గొడవలు అయిపోయినాయి అనుకో, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే కంపెనీలో ఎవరు రాడు, పెట్టుబడులు రారు. కర్ణాటకలో ఇప్పుడు చూడు, ప్రైవేట్ కంపెనీల్లో కూడా 100% కన్నడ వాళ్ళకి ఇస్తాం, బయట వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అలాగంటే మన తెలుగు వాళ్ళు అందరూ ఏమైపోవాలి, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళని నిజంగా కానీ అలా పంపించేస్తే ఇప్పుడు గబక్కని అకామిడేట్ చేయడానికి ఇక్కడ ఉన్నాయా? అప్పుడు వాళ్ళ కంపెనీలో అందరూ వరు బాబు మీరు వచ్చి ఇక్కడ పెట్టుకుంటారని చంద్రబాబు గారు అంటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కర్ణాటక తీసుకున్న నిర్ణయం అమరావతికి వైభవానికి కారణం అవుద్ది. ఇప్పుడు ఆ కంపెనీలో 100% మా వాళ్ళే పెట్టుకోవాలన్నాడు ఆయన. ఆ కంపెనీ ఏం చేస్తుంది మరి, తెలుగు వాళ్ళు అందరూ ఉంటేనే చంద్రబాబు గారు రండి ఇక్కడ పెట్టుకోండి, ఇల్లు ఉందని చెప్తాడు, ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ అమరావతిలో పనిచేసుకుంటారు ఆంధ్ర వాళ్ళు శుభ్రంగానే. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడుశనగపప్పు కట్ట తినేసి వచ్చి డ్యూటీ చేసుకుంటారు ఆనందంగా. ఇలాంటి మార్పులు వస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. నీకు వాళ్ళకి దిబ్బిడి ఎలాగే వదలరు ఇవ్వండి. నేను ఒకటి చెప్తున్నానండి, వీళ్ళ దొబ్బేసిన ₹1 కూడా విడిచిపెట్ట మొత్తం కక్కిస్తారు. వాళ్ళలో వాళ్ళే తన్నుకుని కొట్టుకుని వాళ్ళ రంకుపొరని అంతా బయట పెట్టుకుని ఒకటి బొమ్మ ఒకటి చెప్పేసుకుని మొత్తం అక్కడ కట్టేస్తారు. వచ్చి దొంగలు వాటాలు తేడా పోయినప్పుడు దెబ్బలాడేసుకుంటే పోలీసులు దొరికేస్తారు. అలాగే వీళ్ళు దొంగిలించిన సొమ్ము అంతా కూడా రికవర్ చేస్తారు వాళ్ళు. నేను చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా ఢిల్లీ వెళ్ళాడు. ఇవాళ పార్టీ ఆయన అధికార నివాసాన్ని పూజ చేసుకున్నాడు. అది ఒక కారణం అయితే, ఈ దొంగలందరినీ ఏం చేద్దామండి, డబ్బులన్నీ వసూలు చేయాలి, గోల్డ్ ఓడగొట్టి వసూలు చేస్తాను, మరి మీరు సహకరించమని చెప్పుకుంటాడు, చేసుకోండి అని ఉంటాడు. మొత్తం కట్టేస్తారు వచ్చాడు డబ్బు. కాబట్టి ఎవరో కూడా టెన్షన్ పడక్కర్లేదు.